కొద్దిగా వేసుకుంటున్నాను. మటన్ పీసు పెట్టుకున్నాను. ఇదేంట్రా ఎలా ఉంది తెల్లగా? ఇది గీ పరోటా అంట గైస్. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఏసీ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసి మిక్సీ అయిపోతే ఎంత తగులుతారా తెపాలం? నాండా అమ్మండా ఈరోడు ఎవడాడు? మా ఓడి పండింది మనోడి పేరు మురుగన్. ప్రసాదం వచ్చినట్టు వచ్చిందిరా. మా ఊర్లో దీంతో షేర్వా ఇస్తారు. ఎప్పుడు తినేసి వెళ్ళిపోతామా అని చూస్తున్నారు ఇక్కడ జనాలు. తలపతి విజయ్ ఇంటి దగ్గరలో ఉన్నాం. ఇంకెక్కడికి తంతారు ఇంకోసారి తిరుగుతే తోక్కోసి చేతులెట్టి పంపిస్తారు. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే బయటికి స్టార్ట్ అవుతున్నాం. మొత్తం సన్ స్క్రీన్ అవి ఇవి రాసాం అనమాట. కొత్త షర్ట్ ఎలా ఉంది? తెల్లగా వచ్చింది చూసా. కాసేపు అది అంతా జిడ్డుగా అయిపోయింది. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇది ఏదో రోడ్లోకి వచ్చాం. ఇక్కడ మొబైల్కి సంబంధించిన కెమెరాలు అన్నీ ఉంటాయంట. బాబు ఈ రోడ్ ఏంటి? కెసినో థియేటర్ రోడ్ అంటే ఇది. అక్కడికి వచ్చాం. ఇదిగోండి మొత్తం విజయ్ బ్యానర్లో ఎక్కడ చూసినా మనం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎండకి నల్ల షర్ట్ అవుట్ వేసానేమో కానీ అంటుకుపోతుంది. ఉందా అసలు మామూలుగా లేదు. నువ్వు త్వరగా అవగొట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లేదు అనుకో చిట్టపిట్లు ఆడేస్తుందిరా ఒళ్ళంతా. నీ టైం మళ్ళీ అంత అవ్వలేదు. 10 అయింది. గంట పడుతుంది. ఓన్లీ ఏదో చోట ఏసీ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసి నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఇవన్నీ కూడా మొబైల్ కి సంబంధించినవే. ఇప్పుడు మన ఆంధ్రాలో చాలా మంది అమ్ముతారు కదా పోస్టులు. అన్ని ఇక్కడ కొని తీసుకొచ్చి అమ్ముతారా? ముంబైలో కొంటారు. ఇదేంటి ఏరియా? మౌంట్ రోడ్. ఇక్కడ ఒక చోట జ్యూస్ తాగాం. అయితే ఒక గ్లాస్ జ్యూస్ కొంటే సగం గ్లాస్ జ్యూస్ ఫ్రీ అనమాట. ఇక్కడ సమోసాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. కానీ నీట్ గా కవర్ చేశారు రేగలు వాళ్ళకుండా. మనం 3 గ్లాసులు చెప్పాం రా, ఆయన 5 గ్లాసులు ఇచ్చాడు. కానీ వాటర్ మెలన్ చాలా బాగుంది. అలాగే ఉంటుంది వాటర్ మెలన్. మిక్సీ అయిపోయినాయిరా గింజలన్నీ. చిన్న పొడు మిక్సీ అయిపోతే ఎంత తగులుతారా తెపాలం? ఇప్పుడే ఒక షాప్ దగ్గరికి వచ్చాము. మా టైగర్ గారు చూడండి ఎలా ఉన్నాడు. ఎలా ఉన్నాను రా? ఏంట్రా సన్ స్క్రీన్ తెగ రాసేసావు మొత్తం. తక్కువే రాశాను ఈ ఎండలకి. చాలా రాసేసారా బాబు. ఫోన్ కేసులు తీసుకుందామని వచ్చాము. అత్త భయ్య ఏమో రే చెన్నైలోనే ఇక్కడ నుంచి చెన్నైలో అన్నాం. ఇక్కడ ఎక్కువ రేట్ ఉంది కదరా. ఎవడన్నా 900 అంటారు. ఇది 900 అంట. ఇది మా ఆంధ్రాలోనే తక్కువ ఉంటది కదా. ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ తీసుకొచ్చావు ఫోన్ కేసుల కోసం. నేనేం తీసుకురాలే. ఇక్కడ కొత్త నువ్వు అడిగా అంతే. బాగుంది అదైతే. మరి నా సెలక్షన్ ఇక్కడ రేటే भाई 500 को दे दो भाई. 500 से ज्यादा. సరే పదండి. తీవేరా ఆటలు కొడతా వెళ్ళిపోతున్నాం. ఏంట్రా హర్షిత్ బాయ్ వెల్కమ్. ఎలా కొంచెం ఫ్రేమ్ లోకి రా. హర్షిత్ రే మనోడు మన కోసమే చూస్తున్నాడు ఏంటి తీమని. రాంగ్ రూట్ లో వచ్చి మళ్ళీ మొఖం వెంక చూస్తున్నాడు ఏంటి. థ్యాంక్ యూ హర్షిత్. ఎండ ఎలా ఉందంటే డైలీ మీద 4% ఎక్కువ ఉంది. ఇది 4 degrees ఈ రోజు. వాళ్ళు తీరిపోతుంది బయట. ఇప్పుడే కార్ ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు ఏంటి హర్షిత్ ఎక్కడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని? ఫస్ట్ ఏంటిది? ఈరోడ్ అమ్మన్ మెస్ అని ఫేమస్ అంటది. ఈరోడ్ అమ్మన్ మెస్ వెజ్జా నాన్ వెజ్జా అన్ని ఉంటాయి. చేస్తాం గైస్. ఇదేనా నువ్వు చెప్పిన అమ్మన్ మెస్? నాండా అమ్మండా ఈరోడు అమ్మన్ మెస్. నాండా అమ్మండా అంటే అమ్మన్ మెస్ అంటే గైస్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ టీ నగర్ లో ఉంది. లోపలికి వెళ్ళి తిందాం ఎలా ఉందో ఏంటో. 19 అంతే. అక్కడ 20 ఇక్కడ 20 46 సంవత్సరాలు. అన్న రావడం డైరెక్ట్ వేసేసాడు అనమాట. అరిటాకులు ఏం కావాలని కూడా అడగలేదు. డైరెక్ట్ అరిటాకులు పెట్టేశాడు. కొంచెం కూర్చున్నాం గైస్. అమ్మన్ మెస్ ఏరోడు అమ్మన్ మెస్ అన్న. ఈరోడ్ ఎవడాడు? ఈరోడ్ మనం ఓకే ఓల్డ్ సిటీయా అని అర్థమా? ఓల్డ్ పేరు. అమ్మన్ మెస్ కి వచ్చాం. ఇక్కడ అంట ఫేమస్ ఏంటమ్మా నాన్న అన్న జపాన్ చికెన్. అయితే ఒక జపాన్ చికెన్ చెప్పి 4 గీ పరోటా చెప్దామా? 4 వద్దు 3 చెప్పండి. 3 రోజు తిన్నా కదా గీ ఒకడు చెప్పాలంటే. తెలుగు మాట్లాడుతున్నారా? మిమ్మల్ని చూపించచ్చు ఒకసారి వీడియోలో. ఇక్కడ తమిళ ఆవిడ మనల్ని గుర్తుపట్టి తమిళండి మీరు తిరుపతి మీరు వీడియోలు చేస్తారు కదా అని అడిగారు. అబ్బా చాలా ఆనందంగా ఉంది. ఏం బాగుంటాయండి ఇక్కడ? అన్ని బాగుంటాయి. సూపర్. కంగారు పడిపోయారు ఆవిడ. ఒకేసారి మనం అడవగానే వెళ్ళిపోతాం. అయ్యా బాబు జపాన్ చికెన్ చెప్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నువ్వే చెప్పాలరా. మురుగన్. మా ఓడి పండింది మనోడి పేరు మురుగన్. పుష్ప మురుగన్ అయ్యాడు. మురుగన్ తీసుకొచ్చాడు కాబట్టి బానే ఉంటది. మురుగన్ ఆర్డర్ సొల్లుంగనా. మా ఓడు రివ్యూలు అడిగి ఏది బాగుంటుంది అని అడిగి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని వచ్చాడంట. బాగోపోతే వేసుకుంటామని. ఏంట్రా నువ్వు చెన్నైలో ఉంది ఇన్ని రోజులు, ఏంట్రా నువ్వు తీసుకొచ్చింది ఎక్కడికి అంటామని అది క్లారిటీ ఉంది. తర్వాత మీల్స్ పరిస్థితి ఏంటి? మీల్స్ ఆథెంటిక్
చెన్నై స్టైల్ ఉంటాయి. ఆథెంటిక్ చెన్నై స్టైలా? నువ్వు తినాలి. తమిళనాడు స్టైల్. ఓకే అన్నా, జపాన్ చికెన్ 3 ఘీ పరోటా. 3 ఘీ పరోటా. నేను తెలుగులో చెప్తా, అన్న ఓకే అనేసాడు. ఫస్ట్ ఇది తెచ్చే తర్వాత చెప్తా. కడమని కూడా ఒక ఆవిడ వచ్చి అలాగే ఉంటుంది. కింద వేసేస్తున్నాడు అలాగా. అది తెలియక మేము అక్కడే పంపిస్తాను మేము. ఎందుకు వేస్తాను రా, ఏదో ఊరికే భయపెట్టాను కానీ. నువ్వు వేస్తావు, నువ్వు ఎదవో కదా. అరే దీని తర్వాత మీల్చుకొని నువ్వే చెప్పు ఏం తినాలి ఏంటి అనేది. మంచి నాన్ వెజ్ కర్రీలు. ఎరా నాకు మాత్రం బిర్యానీ. ఫోన్ చేయి ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి ఏ ఐటమ్ బాగుంటది అన్నావు? అన్నూరు మటన్ కొలంబు. ఏంటిది అన్నూరు మటన్ కొలంబు. కొలంబా? ఇక్కడ కుజంబు అని ఉంది. ZH ని లా అంటారు. అక్కడ చూడండి KH ఉంది అనమాట. కనబడుతుందో లేదో మీకు మరి? KH ఉంది చూడు. మటన్ ని జెడ్ నీళ్ళు ఎల్ అంటారా? ZH ని ఎల్ కింద చదువుతారు, ప్రొనౌన్స్ చేస్తారు. ఇంకెందుకు ఇంగ్లీషు? మనకి తప్పు ఇంగ్లీష్ నేర్పించారా ఏంటి? ఇప్పుడు మన తెలుగులో లా అలా అవి ఉంటాయి కదా, అలాగే వీళ్ళకి అందుకనే తెలుగు ఈజీ లిపి లాంగ్వేజ్ అని ఏదో అంటారు కదా, లిపి ఏమన్నా మనకి ఎందుకు కానీ. కొలంబు, మటన్ కొలంబు అంట. కొలంబు అంటే కర్రీని కొలంబు అంటారు. రైస్ చెప్పుకుని, కర్రీ చెప్పుకుని, మటన్ బిర్యానీ చెప్పుకుని, ఇంకా ఏమన్నా చెప్తాం. ఇదైతే మస్ట్ ట్రై. ఇది ఓకే మస్ట్ ట్రై. ఇది ఏంటిది, ఎందుకు ఫేమస్ ఇది? అథెంటిక్ తమిళనాడు మీల్స్ దొరుకుతాయి. ఇప్పుడు మీల్స్ తినాలా బిర్యానీ చెప్పాలా? జపాన్ చికెన్. ఇదేంట్రా ఎలా ఉంది తెల్లగా? జపాన్ చికెన్ చూడండి ఎలా ఉంది తెల్లగా. ఓ చాలా బరువు ఉందిరా. తీయగా ఉంది. చాలా తీయగా ఉంది. రోటీలో చూద్దాం ఎలా ఉంటుందో. ఇది గీ పరోటా అంట గైస్. చూడండి ఎలా ఉందో గీ పరోటా. ఇదేంటి ఎలా ఉంది పరోటా? బాగుందిరా అది. ఇదే బన్ పరోటా, గీ పరోటా. నెక్స్ట్ అందులోకి వచ్చేసరికి చికెన్ కర్రీ వేసుకుని టేస్ట్ చూస్తా. చికెన్ కర్రీ కాదు అది, జపాన్ చికెన్. సారీ, ఏది చెప్తావు లాగర్ అంటావు. ఓకే బాగుంటుందా? మీరు చెప్పారంటే బాగానే ఉంటుంది. ఇది నువ్వు నానబెట్టి తినాలా? ఇందులో అలాగా ముందు వెనక నానబెట్టాం. ఫస్ట్ ఈ గ్రేవీలో నానబెట్టాను కదా, చాలా బాగుంది అది. వద్దని అనవసరంగా చెప్పామా మన అతను. నెక్స్ట్ ఈ చికెన్ లో నంచుకుని తిందాం. ఇది క్రీమ్ లో ముంచి ఆ చికెన్ పట్టుకుని టేస్ట్ చూద్దాం. షుగర్ పరోటా తింటుంది. తీయగా ఉంది కానీ బాగుంది. అంటే ఎలా ఉందంటే మనం ఇది చెప్పు కానీ తీసిరా. గార్లిక్ చీజ్ ప్రాన్స్. నెక్స్ట్ ఇలా చీజ్ తో కొన్ని ఐటమ్స్ చెప్తాం చూసావా? అంటే అనకాపల్లిలో తిన్నాం, కేఫుల్లో తిన్నాం. బటర్ గార్లిక్ ప్రాన్స్, బటర్ గార్లిక్ బటర్ గార్లిక్ చికెన్ లో ఉంది. స్పైసీ లేదు కాకపోతే క్రీమ్ గా ఉంది. క్రీమీతో పర్లేదు తినచ్చు, బాగానే ఉన్నా. వదుకుపోయాడు మా అరిషిత్తు. ఇది కాంప్లిమెంటరీ ఏంటి? నాకు అలాగే అనిపించింది. లాస్ట్ టేస్ట్ ఏంటంటే ఇచ్చింటుందో మటన్ బిర్యానీ. దీని కాస్ట్ 387 రూపీస్. ఎంత ఉందో చూడండి క్వాంటిటీ. సాసర్ ప్లేట్, మన పానీపూరి ప్లేట్ ఉంటుంది సేమ్ అలాగే ఉంది. షేప్ మారింది అంతే. టేస్ట్ చూద్దాం. లెక్క పెట్టుకుని వేసుకో. అరే అంబూర్లో చాలా బెటర్ కదరా క్వాంటిటీ దీంతో పోల్చుకుంటే. చాలా బెస్ట్. ప్లేట్ ఏంట్రా ఇది? స్మెల్ అయితే మన పలావ్ స్మెల్ వస్తుంది. పలావ్ స్మెల్. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ప్రసాదం వచ్చినట్టు వచ్చిందిరా నలుగురికి. పులిహోర. నిన్న వైట్ రైస్ లో మనకి పులిహోర వేసారు కదా, సేమ్ అంతా వేసుకున్నాం అన్నమాట. టేస్ట్ చూద్దాం. అసలు 2 బిర్యానీలు చెప్పుకుని రేట్ ఎక్కువైపోతుంది కానీ నేను ఒకటి తినేస్తా. సూపర్, చాలా బాగుంది టేస్ట్. ఎక్సలెంట్. స్పైసీ కానీ, సాల్ట్ కానీ, అలా మసాలా ఫ్లేవర్ కానీ అన్ని కూడా సూపర్ ఉంది. టమాటా లేదు కాబట్టి ఎక్స్ట్రా. టమాటా కూడా లేదు ఇందులో. ఇదేంటిది? ఇదేనా కర్రీ? అదే దారుణం, మహా దారుణం రా. ఇదేనా కర్రీ? ఏంటంటే ప్రసాదం పెట్టా పెడతారు. ఏంటి ఇప్పుడు ఏదో చెప్పాను ఏంటది? కుళ్ళు పట్టు ఏదంటే అది ఇదేనా? అయ్యా మా ఊర్లో దీంతో షేర్వా ఇస్తారు ఫ్రీగా. ఏంటిది? 2 ముక్కలు వేసారా? ఓకే ఐస్ మీల్స్ పెద్దదా? బిర్యానీ అయితే బాగుంది.
స్టార్టింగ్ లేదు అన్నాడు కదా. మామూలు ఏదో స్టార్టింగ్ ఉంటుంది నాకు. ఒరిని అవసరం అంటే అక్కడికి పెట్టి వెంటనే అంటే ఒకటి అమ్మ తమిళ వచ్చేసింది అన్నాడు. అన్నూరు మటన్ కొలంబూరో గిలంబూరో ఏదో ఉంది. అది నలుగురు 4 ముక్కలు వచ్చినాయి చూడండి అందులో. నలుగురు 4 ముక్కలు రాలేదు గైస్. కొద్దిగా వేసుకుంటున్నాను, ముక్క వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుంటున్నాను, కలుపుతున్నాను నీట్గా. మటన్ పీసు పెట్టుకున్నాను, టేస్ట్ చూద్దాం. అరే 2 ముక్కలు వేసుకున్నాడు వీడు, బిల్లుడితో కట్టించాను. అరే ఇంకేం లేవు, ఇది ఒళ్ళిగడికి బెల్లి వద్దు లేడుతా. గైస్ టేస్ట్ చూసేస్తున్నాను రా, నాకు ఆగలేను. నువ్వు లేట్ చేస్తే లేట్ చేయి. రకరకాలుగా ఉంది, చాలా స్పైసీగా ఉంది. ఇందులో కొబ్బరి వేస్తారా? ఆ కొబ్బరికాయ చట్నీలో మటన్ నంచుకుంది అన్నట్టు ఉందా? బాబోయ్ తిని చెప్పాను, తినేసాను ఆల్రెడీ. ఉన్నావా? మనం తినలేం గైస్. ఎవడో చెప్పినోడు ఇది ట్రై చేయమని. ఫోన్ చేయి. ఓకే గైస్, యావరేజ్. ఎప్పుడు తినేసి వెళ్ళిపోతామా అని చూస్తున్నారు ఇక్కడ జనాలు. వాళ్ళు ఇంకేమో ఆర్డర్ ఇచ్చుకుంటే బాగున్నాను అనుకోవట్లే. లేచిపోతే బాగున్నాను అంటే చూస్తున్నా. నాకేమో ఆర్డర్ ఇంకా రాలేదు. అదేదో నల్లం కప్పటి ఆయన ఎవరో ఓనర్ అంట. అల్లం పట్టి రైస్, చికెన్ రైస్ అది చెప్పాం, రాలేదు. ఈ లోపే ఈయనేమో కంగారు పడిపోతాడు. ఆర్డర్ ఏమన్నా చెప్పారా, ఏంటి ఖాళీగా ఉన్నాయి అన్నట్టు చూస్తున్నాడు. నాకేమో చిరాకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇందులో వేసి పడతాడు. ఆల్రెడీ ఆకు ఎండిపోయింది, ఈ ఆకు ఎండిపోయింది. నల్లం పట్టి రైస్, చికెన్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మొగలై చికెన్ లో ఉంది. ఇవన్నీ అల్లం పట్టి కాదు రైస్ కానీ. చికెన్ అంటే ఏంటంటే దేంతో చేస్తారు ఇది? గార్లిక్ తో చేస్తారండి గైస్. ఫస్ట్ బషీర్ టేస్ట్ వస్తుంది, బాగుందంటే నేను తింటాను. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి, బాస్మతి ఫ్రైడ్ రైస్. అంతే, మన ఊర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అంటారు, ఇక్కడ నల్లం పట్టి అంటున్నారు. కోకోనట్ పుడింగ్ బాగానే ఉంది. ఏదో చికెన్. ఇంకా ఫైనల్ గా కోకోనట్ పుడింగ్, దీని టేస్ట్ చూద్దాం. బాగుంది చూడడానికి అయితే, చాలా బాగుంది. కొంచెం సెట్ చేసింది దీని ముందు తిన్న టేస్ట్ ని. అయ్యా బాబోయ్, వదిలే. ఒకటి కన్నా ఇందులో టేస్ట్ చేద్దాం, దాని తర్వాత ఓపెన్ చేద్దాం, లేదా పంపించేద్దాం. బాగుంది, సూపర్ ఉంది. అమ్మా బయటకు వచ్చాం రెస్టారెంట్ లో నుంచి. అంతా ఫుడ్ పర్లేదులే కానీ అంతో కొంత సర్వ్ చేసే వాళ్ళు స్పీడ్ గానే ఉన్నారు. ఈ మధ్యలో అలా నిలబడేసరికి టేబుల్ దగ్గరికి వచ్చి ఓనర్ వీళ్ళు తినేసి ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇక రేట్లు చూసుకుంటే ఆ కర్రీ ఉంది చూసారా 115, ఆ రైస్ 100 రూపాయలు, కీ పరోటా 90 రూపాయలు, జపాన్ చికెన్ 279 రూపీస్, మటన్ బిర్యానీ 339 రూపీస్, నల్లం పట్టి రైస్ చికెన్ 269. అదేంట్రా అంటే మా పక్కన వాళ్ళు సజెస్ట్ చేశారనమాట, ట్రై చేయండి బాగుంటదని. తిన్న తర్వాత బాగాలేదంటే ఫీల్ అవుతారని. అలా అని కాదు కానీ, అది చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పారు అనుకో, బానే ఉంది. అదేదో పేరెట్టి పిలిచి చికెన్ ఫ్రైడ్ రైస్ కాదు, 100% మొగలై బిర్యానీ. బిర్యానీ రైస్ లో ఎగ్ కొట్టేసి చికెన్ వేసారు అనమాట. తర్వాత ఇంకా అలాగా ఇది బాగుంది. 100 రూపాయలు అంటారా పుడింగ్, 100 రూపాయలు అంట ఒకటి, 400 అక్కడే. మొత్తం 1902 అయింది గాయస్ బిల్లు. ఇప్పుడు మనం తలపతి విజయ్ ఇంటి దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి ఈ రూట్ లోనే ఉంటాడు అనమాట విజయ్. అరే స్ట్రైట్ కి వెళ్తే బీచా? ఓ ఇక్కడ ఇల్లు కూడా చూడండి, జూబ్లీ హిల్స్ లా ఉంది. మొత్తం పోలీసులు అనమాట, బార్ గేట్స్, పోలీసులు. భయం వేస్తుంది వీడియో ఎవరికి కనబడకుండా వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మొత్తం పోలీసులు. కానీ తమిళనాడు పోలీసులు కూడా చాలా ఫిట్ గా ఉన్నారు ఇక్కడ. ఈ రైట్ కి వెళ్ళాలా? వచ్చాం ఆ దగ్గరికి. ఈ రైట్ లోనేనా? 400 మీటర్స్ లో ఇల్లు వచ్చేస్తుంది గైస్. నేను ఫోన్ లో తీస్తాను, మీకు కనబడాలి. ఫోన్ లో తీస్తే పోలీసులు ఎవరన్నా చూసి ఎందుకు తీస్తున్నావు అంటారేమో అని. లెఫ్ట్ లోనా? లెఫ్ట్ లో ఉంటదంట గైస్, చూద్దాం. ఇదేనా ఇదే అనుకుంటారా? ఇది కాదా? రే పెద్ద పెద్ద కార్లు, పోర్షే కార్లు 180 మీటర్స్ లో వచ్చేద్దంట. పోలీసులు పోలీసులు చూస్తే భయం వేస్తుంది, బొక్కలాగా నాకు భయం వేస్తుంది గైస్. పోలీసులు ఉన్నారు. అదే ఎందుకు భయపడుతున్నాం మనం? ఇదేనా విజయ్ ఇల్లు? మరి ఫ్రంట్ నుంచి లేదేంటి? వెనక్కి వచ్చామేంటి మనం? ఏంటి అడిగేది అర్థమా? ఇప్పుడు మామూలు విజయ్ అనుకుంటున్నావు అడగడానికి. సీఎం విజయ్ ఎత్తారు. నీకెందుకు ఇంట్లో ఎక్కడోడు, నువ్వు తెలుగోడువా, ఏం చేయడానికి వచ్చావు అంటారు. యూట్యూబ్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, ఇంకో అటేపు దారి నుంచి వద్దా, అటేపు నుంచి. ఇదిగోండి ఇదే, అదే విజయ్ ఇల్లు రోడ్డు. అసలు జనాలు వెళ్ళనివ్వట్ల, మొత్తం బార్గేట్లు వేసేసారు. షిట్, స్ట్రైట్ పద, స్ట్రైట్ ఏదో బీచ్ ఏదో ఉన్నట్టుంది. ఏంటి వాడేది ఇన్ఫ్లుయెన్స్? చెన్నైలో ఉంటాడు కదా మురగన్, ఓటే లేదంట, పడేసి కొడతారంట. మనల్ని ఆపేస్తారా పక్కా పోలీసులు. ఒరే తమిళ్లో నువ్వే మేనేజ్ చేయాలి. బీచ్ ఇదిగోండి ఇక్కడే, విజయ్ ఇల్లు దాటిన వెంటనే బీచ్. మై గాడ్,
వీళ్ళందరి బీచ్ దగ్గర ఇల్లులా. కెమెరా కనెక్ట్ చేసేసాను డోర్ కి. ఇప్పుడు నేను వెళ్తాను చూడండి. అక్కడ కరెక్ట్ గా మనం ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఉంటారు, మీకు చెప్తా. ఇదిగోండి పోలీసులు చూడండి వరుసగా ఎంతమంది ఉంటారు. ఇదిగో ఇప్పుడే ఒక పోలీసు వచ్చాడా, భయం వేస్తున్నా. వెళ్తున్నాడు ఎవరో, అడుగుతారు ఎందుకంటే పెద్ద కారు వేసుకెళ్తే అడగరా ఏంటి. ఇప్పుడు తీసారు. ఇదిగోండి ఇదే రోడ్డు, విజయ్ ఇంటి రోడ్డు. అరే మన అటు పక్క నుంచి వద్దాం మరి. తలపతి విజయ్ ఇంటి రోడ్డు. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. తంతారు. ఏ సీఎం రా పిచ్చోడు అనుకుంటున్నావు ఏంటి? చాలా పెద్ద ఇల్లురా విజయ్ది. ఆపి అడిగితే అంట సగం వచ్చిన తమిళ కూడా ఆగిపోద్ది అంట. ఇదా ఫెన్సింగ్ ఏది ఇల్లే. ఇదిగోండి కరెక్ట్ గా ఇక్కడ నుంచి మొత్తం కూడా విజయ్ హౌస్ వెనకాల కూడా పోలీసులు ఉన్నారు. ఇంటి వెనకాల ఇలా ఆపుతారంట ఇప్పుడు మనల్ని. ఇదిగోండి ఇదంతా కూడా విజయ్ ఇంటి గోడ. ఇది విజయ్ ఇల్లు అంటావా? సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ పైన మొత్తం వేస్తారు అనమాట. ఇది విజయ్ ఇది బ్యాక్ గేట్. ఇదిగోండి ఇదే బ్యాక్ గేట్, విజయ్ ఇల్లు బ్యాక్ గేట్. విజయ్ గారు, తలపతి విజయ్ గారు రెస్పెక్ట్ ఏది అంటారు. రైట్ వెళ్ళి రైట్ అలా ఇంకెక్కడికి తంతారు ఇంకోసారి తిరుగుతే. సేమ్ ఎలా ఉందంటే సేమ్ మన జూబ్లీ హిల్సే. తేడా ఏం లేదు. ఆ రోడ్లు అవన్నీ కూడా కొంచెం మనకి బాగా ఎత్తుంటాయి రోడ్లు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ బీచ్ పక్కన ఉన్నాయి అన్నమాట ఇల్లులు. ఇల్లు చూడండి ఎలా ఉందో, రాజులు ఇల్లు లాగా. నాకు నచ్చలే. ఎందుకు నచ్చలేదు? తీసుకెళ్తామని తీసుకొచ్చి ఏంట్రా తీసుకెళ్లేది? ఉత్తప్పుడు అనుకో తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు సీఎం తలపతి మామూలుగా ఉండదు. వేస్తారు రెండు. ఇంకోసారి కనిపించామంటే వాళ్ళకి ఆపుతారు. ఏంటి తిరుగుతున్నారు, ఏంటి ఇక్కడ ఏంటి పని అని తమిళ్లో అడుగుతారు. ఏం చెప్తావు? టైగర్ వచ్చాడని చెప్తా. తోక్కోసి చేతులెట్టి పంపిస్తారు. అప్పుడు అది వెనకున్నా ముందున్నా. కానీ దానితోటి ఇది ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ తో కలిసారు కదా. కాంగ్రెస్ తో వీళ్ళకి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కాంగ్రెస్ కి పడదని. మాకు అలాంటి ఏముంటది. మాకు అందరూ ఒకటే. అదేంట్రా మనోళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అందరూ చూస్తున్నారా కారులో ఎవరు ఉన్నారు, కారు రిజిస్ట్రేషన్ ఏపీ ఏంటని. రిజిస్ట్రేషన్ చూస్తే ముందే ఆపేస్తారు. ఏమో అర్జెంట్ దాటియాలి మనం. ఇదంతా ఏంటి శ్రీ కలపలేశ్వర నగర్ అంట గైస్. కానీ విజయ్ పార్టీ పెట్టినప్పుడు ఒరే కళ్ళజోడు కళ్ళు పోతున్నాయి. ఒక నిమిషం ఏసీ లేకపోతే ఉండలేడు, ఒక నిమిషం ఫ్యాన్ లేకపోతే. కానీ విజయ్ తలపతి పార్టీ పెట్టినప్పుడు ఏముందలే, అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, ఇక్కడ విజయ్ పార్టీ పెట్టాడు, విజయ్ కూడా ఏం గెలవడు అన్నారు. ఒరే కట్ చేస్తే సీఎం అయిపోవడం ఏంట్రా? అసలు గవర్నర్ దగ్గర 3-4 సార్లు వెళ్ళమేంట్రా? అరే ఎందుకు అనుకుంటున్నావు? అది ఫ్యూచర్ లో విజయ్ తలపతి మీద ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి మరి ట్విస్ట్ లో ఉండాలి కదా, ఎలివేషన్ లో ఉండాలి కదా. పాయింట్ ఆ ఎలివేషన్ లో ఇప్పుడు ఆ సినిమా కోసం ఎన్ని చేశారా? ఆ విషయాల్లో మాత్రం తమిళ ప్రజలు మాత్రం బాగా నచ్చారు నాకు. ఒక కొత్త నాయకుడు, కొత్త పార్టీ, కొత్త సిద్ధాంతాలు, అన్ని కొత్త ధనాన్ని అలా ఎంకరేజ్ చేసి గెలిపించారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అసలు మామూలు విషయం కాదు. మనకి అక్కడ పొత్తులు లేకుండానే గెలవడం అంటేనే కష్టం మన ఆంధ్రాలో. నిజం గ్రేట్. ఇక్కడ తమిళ ప్రజలు గ్రేట్, నాయకులు కాదు. ఇప్పుడే ఇంటికి వచ్చేసామయ్యా. బయట అయితే ఎండ మామూలుగా లేదు, ఇంకా తిరగలేకపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. పేర్కొంటాను మరి. జై హింద్.